అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఉలవలు హెల్త్కి చాలా అంటే చాలా మంచి ఫుడ్ ఇది. కానీ మన ఫుడ్లో యాడ్ చేసుకుంటున్నామా? లేదు కదా. మన ముందు జనరేషన్ వాళ్ళు, మన అమ్మమ్మలు తాతయ్యలు ఈ ఉలవలతో చేసిన ఉలవచారుని రెగ్యులర్గా తీసుకోవడం వల్లనేమో వాళ్ళు గట్టిగా ఉక్కులాగా ఉన్నారు. మన జనరేషన్ కానివ్వండి, మన పిల్లలకైతే ఈ ఉలవచారు అంటే అసలు అడ్రస్సే లేదనుకోండి. సో ఈ ఉలవచారు ఇష్టపడకపోయినా, పిల్లలు కాదు తినము అంటున్నా కూడా ఒకసారి ఉలవలతో ఇలా దోశ వేసుకొని తినండి. అలాగే పిల్లలకు పెట్టండి, నో అనకుండా తింటారు. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అనమాట. ఈ ఉలవలతో దోశ చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. మరి ఈ ఉలవల దోశని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపించేసేనా? ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ రేషన్ బియ్యం తీసుకోండి. మెజర్మెంట్ అనేది ఒకటే కప్పుతో తీసుకోండి. ఆ తర్వాత ఉలవలు మనకి ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్స్లో, బయట కిరాణా షాప్స్లో దొరుకుతాయండి. ఇవి 1/2 గ్లాసు వేసుకోండి. తర్వాత 1/4 గ్లాస్ మినపగుండ్లు వేసుకోండి. పొట్టుండే మినపప్పు అయినా పర్లేదు. 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి వీటిని శుభ్రంగా కడిగేసి మళ్ళీ నీళ్లు పోసి ఒక 6-7 గంటలు నానబెట్టేసుకోండి. కొలత చాలా సింపుల్ అండి. 1 గ్లాస్ రేషన్ బియ్యంకి 1/2 గ్లాస్ ఉలవలు, 1/4 గ్లాసు మినపగుండ్లు అంతే. ఇవి 7 గంటల పాటు నానబెట్టండి. ఇంకొక 1/2 అవర్లో మనం పిండి రుబ్బుకుంటాం అనగా ఇలా ముడి అటుకులు 1/4 కప్పు, 1/4 గ్లాస్ వరకు తీసుకొని శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసి నానబెట్టేసుకోండి. ఆ తర్వాత ఇదిగోండి, ఈ అటుకులు నానిపోయాయి. ఈ బియ్యం ఉలవల్ని మరొకసారి శుభ్రంగా కడిగేసి వీటిని బాగా గార్లించుకోండి. ఎందుకంటే అడుగున కొంచెం ఇసుక, ఏవైనా చిన్న చిన్న రాళ్ళు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలా మొత్తం శుభ్రంగా చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నానబెట్టిన పప్పులు, కొంచెం అటుకులు, అలాగే వాటర్ యాడ్ చేసి బాగా సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా ఈ పప్పు మొత్తాన్ని రుబ్బుకోండి. మీరు గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి ఇలా మిక్సీలో వేసుకున్నా సరే దోశలు చాలా బాగా వస్తాయన్నమాట. ఈ పప్పులు కడిగేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా బాగా శుభ్రంగా కడగండి. లేకపోతే అడుగున కొంచెం ఇసుక, రాళ్ళు అలా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మొత్తం పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం లేదా ఒక 6-7 గంటలైనా సరే పులియడానికి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ప్లేట్ తీసి చూస్తే చూడండి, బాగా పులిసింది, బాగా ఫర్మెంటేషన్ అయిందనమాట. ఈ పిండిని బాగా కలుపుకోండి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని మీకు వాటర్ అవసరమైతే కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి. నాకు ఎక్కువ అవసరం అనిపించలేదండి, జస్ట్ ఆ ఉప్పు కరగడానికి మాత్రమే కొంచెం నీళ్లు పోసి కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి దోశ పెనం పెట్టేసుకొని మనం నార్మల్ దోశలు ఎలా అయితే పోసుకుంటామో అలాగే దోశలు పోసేసుకోండి. ఉలవలతో వేస్తున్నాం కదా, తింటుంటే ఎలా ఉంటుందో, తింటామో లేదో అనే డౌటే అవసరం లేదండి. మనం రెగ్యులర్గా వేసుకునే దోశ ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా, బాగా క్రిస్పీగా, తింటుంటే సాఫ్ట్గా, అలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇలా పల్చగా వేసేసి దీంట్లో పల్లీ చట్నీ కానీ, టమాటా చట్నీ, లేదా ఏదైనా రోటి పచ్చడి, కారపొడి దేంతో అయినా తినొచ్చండి. కావాలనుకుంటే మీరు చిన్నపిల్లలకైతే నెయ్యి వేసి కాల్చండి. బటర్ వేసి కానీ, నెయ్యి వేసి కానీ ఈ దోశని కాల్చుకోవచ్చు అనమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసాయండి. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి, అందరికీ చాలా అంటే చాలా ఉపయోగపడతాయి ఈ దోశలు. నేనైతే ఈ దోశలోకి టమాటా చట్నీ చేసేసానండి. మీరు కూడా ఈ ఉలవల దోశ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేస్తారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.